హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిజానెస్ట్ డీలింగ్. డిజానెస్ట్ డీలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్ పోయినప్పుడు రేట్ తక్కువ అమ్మినట్టు ఉంటారు, కానీ బట్ ఏం చేస్తారంటే వెయిట్లో వచ్చేసి తక్కువ వెయిట్గా పెడతారు. అంటే 1000 గ్రామ్స్ అమ్మాల్సింది 900 గ్రామ్స్గా, సో ఇలా పెడతా ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఓవరాల్గా ప్రాఫిట్ అనేది అలా వస్తుంది. ఇది నెంబర్ 8th టాపిక్. ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో SSC CGL స్పెషల్ అనే నేమ్తో ఉంది, సో మీరు వెళ్ళి అక్కడికి చూడొచ్చు. సో ఈ డిజానెస్ట్ డీలింగ్స్ మీద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ గ్రాసరీ క్లెయిమ్స్ దట్ హీ ఈజ్ సెల్లింగ్ షుగర్ ఎట్ 48 రూపీస్. నేనేమో షుగర్ 48 రూపీస్కి అమ్ముతాను, సో అది యాక్చువల్ ప్రైస్ ఎంత 50 రూపీస్. యాక్చువల్ 50 రూపీస్ ఉన్నావు, నేను 48 రూపీస్కి అమ్ముతాను అని మోసం చేస్తున్నాడు. ఎలానో చూద్దాం. సో తనకేమో ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుంది. అది ఎలా అంటే బట్ హీ ఈజ్ గివింగ్ 900 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ బదులు 900 గ్రామ్సే ఇస్తున్నాడు. సో 1000 గ్రామ్స్ వాల్యూ ఎంత ఇచ్చినాడు కాస్ట్ ప్రైజు. సో ఓవరాల్గా విచ్ కాస్ట్ 50 రూపీస్ అన్నాడు. 1000 గ్రామ్స్ 50 రూపీస్. బట్ తను అమ్ముతా ఉండేది ఎంత 900 గ్రామ్సే పెడుతున్నాడు వెయిట్ మాత్రం. సో ఓవరాల్గా ఇది ఎంత అవుతుందో కనుక్కుందాం. ఇది CP, ఓకేనా. CP వచ్చేసి ఇది. సో 900 గ్రామ్స్ ఎంత అవుతుంది క్వశ్చన్ మార్క్. ఇది ఈక్వల్స్ టు సో తక్కువ బై అంటే 900 గ్రామ్స్ అని తక్కువ రేటే కదా దీనికంటే. 900/1000 ఇంటూ 50. సో ఇక్కడ 2 zeros 2 0 C0 E0 క్యాన్సిల్ అయితే 45 రూపీస్ వచ్చేసి CP. 45 రూపీస్ CP అయితే తన అమ్ముతనేది ఎంత 48 రూపీస్, ఓకేనా. SP ఈజ్ 48 రూపీస్. ఓవరాల్గా తన ప్రాఫిటే కదా. ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 3 రూపీస్ ప్రాఫిట్ అపాన్ దేని మీద కాస్ట్ ప్రైస్ మీద. ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ మీద ఆల్వేస్ మనం CP మీద లెక్క కడతాం. సో ఓకేనా. 3తో 3 1s 3 1s 3 5s, అగైన్ 5తో 5 3s 5 2s 0s. సో 20/3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 6.6%. సో ఇక్కడ యాక్చువల్గా మనకి ఏమన్నాడు అప్రాక్సిమేట్గా అడిగినాడు. అప్రాక్సిమేట్గా ఏది కనిపిస్తుంది 6.6 అయితే లేదు, 6.7 అయితే తీసుకోవచ్చు కదా. సో ఆన్సర్ 6.7%, ఓకేనా. సో తనకి ప్రాఫిట్ చూడండి. సో ఓవరాల్గా ఉండే కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ 2 రూపీస్ తక్కువ అమ్మినాడు. అలాగే ఉండే వెయిట్ కంటే 200 గ్రామ్స్ వచ్చేసి తక్కువ వేసినాడు. 100 గ్రామ్ వచ్చేసి తక్కువ వేసినాడు. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటే 6.6%, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ డీలర్ ప్రొఫెసింగ్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ యూజెస్ 950 గ్రామ్స్ వెయిట్ ఫర్ 1 kg. హిస్ గెయిన్ పర్సంటేజ్. సో ఇక్కడ కూడా గెయిన్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. గెయిన్ పర్సంటేజ్ ఎంత 1000 గ్రామ్స్ బదులు 50 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాడు, ఓకేనా. సో ఇక్కడ మనకు ఆల్వేస్ ఏదైతే తగ్గించారో అదే మనము డినామినేటర్లో తీసుకోవాలి, ఓకేనా. అదే కాస్ట్ ప్రైస్ అవుతుంది బై 950 ఇంటూ 100. ఇక్కడ E0కి E0s క్యాన్సల్. 5తో 5 1s 5 19s. 100/19. 100/19 అంటే 19 5s వచ్చేసి 19తో డివైడ్ చేయండి, ఓకేనా. 19 5s వచ్చేసి 95. ఎంత మిగులుతుంది 5 మిగులుతుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే అగైన్ 19 2s వచ్చేసి 38. సో 38 వచ్చేసి ఇక్కడ ఎంత మిగులుతుంది 12 మిగులుతుంది, ఓకేనా. సో ఇక్కడ 120 అంటే 6 టైమ్స్ వెళ్తుంది. సో అంటే 5.26% వచ్చేసి ఆన్సర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమి ఇచ్చారో. ఏ డిజానెస్ట్ షాప్ కీపర్ సెల్స్ షుగర్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 45 రూపీస్ పర్ కేజీ. ఇప్పుడు ఓవరాల్ కాస్ట్ ప్రైస్ మీద ఫోకస్ పెట్టుకుంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ పర్ కేజీ అన్నారు, ఓకేనా. తనేం చేసినాడు హీ ట్రైస్ టు ఇంక్రీజ్ హిస్ ప్రాఫిట్ బై రిమూవింగ్ 100 గ్రామ్స్ ఫ్రమ్ ఈచ్ ప్యాకెట్ ఆఫ్ 1 kg. 1 kg ప్యాకెట్లో 100 గ్రామ్స్ రిమూవ్ చేసినాడంట. అంటే ఓవరాల్గా ఇప్పుడు చూడండి 1000 గ్రామ్స్ వచ్చేసి 1000 గ్రామ్స్ వాల్యూ 40 రూపీస్ అయితే 900 గ్రామ్సే కదా తను సెల్ చేస్తూ ఉండేది. సో 900 గ్రామ్స్ వాల్యూ ఎంత. సో ఓకేనా తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 40 రూపీస్. సో ఇక్కడ ఈ T0 C20 C0 ఎలిమినేట్ అవుతే 9 4s వచ్చేసి 36 రూపీస్. ఇది CP మనం కనుక్కునింది, ఇదంతా CP. కానీ SP ఎంత ఇచ్చినారు 45 రూపీస్ ఇచ్చినారు. సో మనకి ఓవరాల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి సో 45 రూపీస్లో నుంచి 36 తీసేస్తేనే కదా ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఎంత 36 ఇంటూ 100 చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో 45లోంచి 36 చేస్తే సో ఇక్కడ 15లోంచి
15లోంచి 6 తీసేస్తే 9/36 ఇంటూ 100. 9తో 9 1s 9 4s 4తో 4 1s 4 25s. సో ఓవరాల్ పర్సంటేజ్ ఎంత 25% వచ్చేసి మనకి ఇక్కడ ప్రాఫిట్. ఓకేనా. సో ఇక్కడ ఏం లేదు, మనం ఏమి చేసినాం, ఫస్ట్ 1000 గ్రామ్స్ యొక్క వాల్యూ వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడు 40 రూపీస్. అయితే 900 గ్రామ్స్ ఎంత అవుతుందో కనుక్కున్న తర్వాత దీనికి వేరియేషన్ చేసినాం. ఎంత వేరియేషన్ వస్తే అదే ప్రాఫిట్. దేని మీద 36 రూపీస్ మీద ఇంటూ 100 చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం చేసినాడంటే ఏ డిజానెస్ట్ షాప్ కీపర్ ప్రిటెన్స్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడంట. అంటే ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం, సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంత 100 రూపీసే. కానీ ఇక్కడ గెయిన్ వచ్చేసి వెయిట్లో గెయిన్ 10% అన్నాడు. సో బట్ యూజెస్ ఫాల్స్ వెయిట్ అండ్ గెయిన్ 10% ప్రాఫిట్. సో ఇక్కడ 100% వాల్యూ వచ్చేసి 1000 గ్రామ్స్ అనుకుందాం. ఓకేనా, 1000 గ్రామ్స్. సో ఇక్కడ గ్రామ్స్ తగ్గించినాడు కాబట్టి తనకు గెయిన్ వస్తూ ఉంది. సో ఎంత తగ్గించినాడో చూద్దాం. తగ్గించిన వాల్యూ మనకు కావాలి. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 10% ప్రాఫిట్ వచ్చింది. దీని మీదనే కదా, 100 మీదనే కదా. సో 10% ప్రాఫిట్. దీని వాల్యూ ఎంతనో కనుక్కోవాలి. అంటే గ్రామ్స్ తగ్గుతాయి కాబట్టి దీని వాల్యూ కూడా తక్కువ. దీని వాల్యూ తక్కువ అంటే ఏం చేయాలి మనం, తక్కువ బై ఎక్కువ ఇంటూ 1000 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఈ జీరో క్యాన్సల్. సో అలాగే ఇక్కడ ఓవరాల్గా సో మనకి 11తో డివిజన్ చేయాలి. 11తో డివిజన్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది మనకి 10,000. సో 11తో 11 9s వచ్చేసి 99, 1 ఉంటుంది. సో ఇక్కడ ఒక జీరో, నెక్స్ట్ జీరో డ్రాప్ చేసేటప్పుడు ఇక్కడ జీరో వేసుకొని డ్రాప్ చేసుకోవాలి. ఓకేనా. సో 11తో 11 9s 99. సో అగైన్ 1 మిగులుతుంది. సో పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకొని అయినా సరిపోదు. సో ఓవరాల్ ఆన్సర్ ఎంత 909.09 గ్రామ్స్ వచ్చేసి ఆప్షన్ బి వచ్చేసి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. హితేష్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ద ప్రాఫిట్ ఆఫ్ 15% అండ్ వైల్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, సిపి 100 ఉండేది. సో తను 15% ప్రాఫిట్ వచ్చేలాగా ఆర్టికల్ నమ్ముతున్నాడు. అంటే ఎస్పీ ఎంత అవుతుంది 15%, 100 మీద 15% అంటే 115 వాల్యూ వచ్చేసి ఎస్పీ వాల్యూ వచ్చేసి 115. కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే 1000 గ్రామ్స్ బదులు 920 యూజ్ చేస్తున్నారు. అంటే 1000 గ్రామ్స్ వాల్యూ 100 రూపీస్ అయితే సో మనకి 920 గ్రామ్స్ వాల్యూ ఎంత అవుతుంది 920 రూపీస్ 92 రూపీస్ అవుతుంది. ఓకేనా. సో 1000 గ్రామ్స్ వాల్యూ 100 రూపీస్ అయితే సో మనకి 920 గ్రామ్స్ వాల్యూ వచ్చేసి 92 రూపీస్ అవుతుంది. కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, తను అమ్ముతనేది 115కి, ఇదే ప్రాఫిట్ అనమాట. ఓకేనా. 115లో నుంచి 92 తీసేస్తే అదే ప్రాఫిట్. దేని మీద 92 రూపీస్ మీద ఇంటూ 100. ఓకేనా. 5లోంచి 2 తీసేస్తే ఎంత 3. అలాగే 11లోంచి 9 పోతే 2 బై 92 ఇంటూ 100. సో 23 1s 23 4s 4 1s 4 25s. సో 25% వచ్చేసి ఓవరాల్ ప్రాఫిట్. మనం ఇక్కడ ఏం చేయలేదు, వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్నే వాల్యూ అనుకొని చేస్తున్నాం. కాస్ట్ ప్రైస్ వాల్యూ సో సిపి వచ్చేసి 100 రూపీస్ అనుకోండి, ఎస్పీ ఏమవుతుంది 115 అవుతుంది. ఇది యాక్చువల్గా తను అమ్మే రేటు. కానీ ఏం చేస్తున్నాడు 1 kg బదులు 920 యూజ్ చేస్తున్నాడు. 1 kg వాల్యూ 100 రూపీస్ అయితే 920 గ్రామ్స్ వాల్యూ ఎంత 92 రూపీస్. సో ఇక్కడ నుంచి వేరియేషన్ ఎంత ఉంది రెండిటికి 23 రూపీస్ వేరియేషన్ ఉంది. దేని మీద సిపి మీద ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 kg ఆఫ్ షుగర్ ఈజ్ 50 రూపీస్. ఇప్పుడు చూడండి సిపి వచ్చేసి 50 రూపీస్ అని ఇచ్చినారు. ఓకేనా, అది కూడా 1 kg. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇది 1 kg. సో 1 kg అంటే 1000 గ్రామ్స్ వాల్యూ వచ్చేసి 50 రూపీస్ అయితే ఇక్కడ వెయిట్ వచ్చేసి 900 యూజ్ చేస్తున్నాడు. 900 గ్రామ్స్ వాల్యూ ఎంత. సో ఓకేనా, తక్కువ పడుతుంది కాబట్టి తక్కువ బై అంటే 900 బై 1000 ఇంటూ 50. 2 zeros 2 zeros ఈ జీరో ఎలిమినేషన్ అయితే 45 రూపీస్ వచ్చేసి మనకి సిపి. కానీ ఎంత కమ్ముతున్నాడు 55 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇదే ప్రాఫిట్ ఇప్పుడు. సో 55లో నుంచి 45 తీసేసి బై 45 సిపి మీద ఇంటూ 100. సో ఓవరాల్ ఎంత ప్రాఫిట్ 10 రూపీస్ ప్రాఫిట్ అపాన్ 45 ఇంటూ 100. 5తో 5 2s 5 9s 200 బై 9 200 బై 9. సో 9తో క్యాన్సిల్ చేస్తే 9 2s. సో ఇక్కడ 2 ఉంటుంది 9 2s పాయింట్ సంథింగ్ వస్తుంది. అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి సో ఉండే ఆన్సర్ 22% వచ్చేసి అప్రాక్సిమేట్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. రీతు సేస్ దట్ షీ సెల్స్ హర్ గూడ్స్ ఎట్ ద కాస్ట్ ప్రైస్.
సో రీతా ఏం చెప్తా ఉందంటే ఎలా సేల్ చేస్తూ ఉందంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటే అంత సేల్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ కూడా 100 రూపీసే. ఓకేనా? ఇప్పుడు చూడండి 100 గ్రామ్స్ వాల్యూ వచ్చేసి 100 గ్రామ్స్ యూజ్ చేయాల్సిన చోట 80 గ్రామ్సే యూజ్ చేస్తుంది. 100 గ్రామ్స్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అయితే మనకి 80 గ్రామ్స్ వాల్యూ ఎంత అవుతుంది? 80 రూపీసే అవుతుంది. కానీ తను అమ్ముతుండేది ఎంతకు? 100 రూపీస్కి అమ్ముతుంది. అదే తనకు ప్రాఫిట్ 20 రూపీస్ ప్రాఫిట్ అపాన్ 80 రూపీస్ ఇంటూ 100. ఓకేనా? సో 21s 24s 4 1s 4 25s ఆన్సర్ ఎంత? 25% వచ్చేసి ఓవరాల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా సేమ్ అదే క్వశ్చన్. సిపి ఎంత ఉంటే ఎస్పి కూడా అంతే. సిపి సో ఇప్పుడు మనకి 2000 గ్రామ్స్ వాల్యూ వచ్చేసి 2000 రూపీస్ అనుకుందాం. ఓకేనా? 2000 రూపీస్ అనుకుందాం. మరి 1600 గ్రామ్స్ వాల్యూ ఎంత అవుతుంది? 1600 రూపీస్ అవుతుంది. కానీ అమ్ముతుండేది ఎంతకు? 2000 రూపీస్కి అమ్ముతుంది. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 400 రూపీస్ ప్రాఫిట్. దేని మీద? 1600 రూపీస్ మీద ఇంటూ 100. ఈ 2 జీరోస్కి 4 1s 4 4s 4 1s 4 25s ఆన్సర్ ఎంత? 25% వచ్చేసి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఏ డిజానెస్ట్ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ద కాస్ట్ ప్రైస్. సో ఒక డిజానెస్ట్ డీలర్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటే అంతే అమ్ముతున్నా అని అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ ఇప్పుడు చూడండి. సో మనకి 1000 గ్రామ్స్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ అనుకుందాం. అప్పుడు 950 గ్రామ్స్ వాల్యూ ఎంత అవుతుంది? 95 రూపీస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1000 గ్రామ్స్ బదులు 950 యూజ్ చేస్తున్నాడు, సేమ్ కాస్ట్ ప్రైస్తో అమ్ముతున్నాడు. అయితే ఓవరాల్గా గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, అయితే ఇక్కడ 95 రూపీసే కాదు 100 రూపీస్కి అమ్ముతున్నాడు. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 5 రూపీస్ ప్రాఫిట్ అఫాన్ 95 ఇంటూ 100. ఓకేనా? సిపి మీదనే కదా లెక్క కట్టేది. 5తో 5 1s 5 19s. సో 100/9 అంటే 100/9 అంటే 19 5s 95. సో 95 + 5 100. సో 5/19% వచ్చేసి ఓవరాల్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ ఏ గ్రాసర్ సేల్స్ రైస్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్. సో ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటే తను ఎలా సేల్ చేస్తున్నా అంటే 15% ప్రాఫిట్ వచ్చేలాగా అమ్ముతున్నాడు. అంటే ఎస్పీ ఎంత అవుతుంది? మనకి 115 రూపీస్ వచ్చేసి ఎస్పీ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటారు అండ్ యూజెస్ వెయిట్ దట్ ఆర్ 20% లెస్ దాన్ ద మార్కెట్ వెయిట్స్. సో ఇప్పుడు చూడండి, సో 1000 గ్రామ్స్ యూజ్ చేయడంలే తను 20% లెస్ చేస్తున్నాడు. అంటే ఓన్లీ 800 గ్రామ్సే యూజ్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, లేదా ఇంకా సింపుల్గా ఎలా అనుకోవచ్చు అంటే 100 గ్రామ్స్ అనుకోండి. 100 గ్రామ్స్ వచ్చేసి 100 గ్రామ్స్ యూజ్ చేయాలి. ఇందులో 20% తగ్గించాడంటే 80%ఏ కదా. సో ఇప్పుడు 100 గ్రామ్స్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. అయితే 80 గ్రామ్స్ వాల్యూ ఎంత అవుతుంది? 80 రూపీస్. 80 రూపీస్కి తను అమ్మాలి, కానీ అమ్మడం లేదు, 115కి అమ్ముతున్నాడు. ఇదే కదా తనకు ప్రాఫిట్. సో 115లో నుంచి 80 రూపీస్/80 ఇంటూ 100. ఓకేనా? సో 5 11లో నుంచి 8 తీసేస్తే 3 ఈ 0 క్యాన్సల్. సో 350/8. 8తో క్యాన్సిల్ చేస్తే 8 4s 32. 8 4s 32 అంటే ఎంత ఉంటుంది? మనకి 3 ఉంటుంది. 30 అంటే అగైన్ 8 3s 24. సో 43.75% వచ్చేసి సో ఓవరాల్గా తన ప్రాఫిట్ పర్సంటేజ్. ఇది డిజానెస్ట్ డీలింగ్ సంబంధించిన ఓవరాల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియో.